హాయ్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో మసాలాలు ఎక్కువ లేకుండా ఇలా కోడిగుడ్లతో కర్రీ ప్రిపేర్ చేసుకున్నామంటే పొట్ట ఫుల్గా అన్నం తినేయచ్చు. అలాగే పొట్టంతా హాయిగా ఉంటుందండి. ఈ సమ్మర్ వేడికి మసాలాలు ఘాట్లు ఎక్కువ తింటే హెల్త్ పాడవుతుంది, దాహం కూడా ఎక్కువ వేస్తుంది. కాబట్టి ఇలా టమాటా వేసుకుని కోడిగుడ్ల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఒక బౌల్ తీసుకుని దానిలోకి 5 కోడిగుడ్లను తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ గుడ్లని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకున్నాను. ఈ గుడ్లు బాగా ఉడికిన తర్వాత వాటిలోకి చల్లటి వాటర్ని యాడ్ చేసుకుని అవి చల్లారిన తర్వాత పెచ్చు తీసుకుంటే ఇలా ఈజీగా మనకి పెచ్చు రిమూవ్ అయిపోతుందండి. ఇది తీసేసుకున్నాక నేను అదే పెచ్చుతో చిన్న ముక్కను తీసుకుని దానిపైన ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన కర్రీలో ఉన్న ఉప్పు కారం ఈ గుడ్డు పీల్చుకుని గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం గుడ్లన్నీ క్లీన్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న ఈ గుడ్లని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు గరిటతో నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గుడ్లని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా కాస్త గట్టిగా ఉంటాయి, తినలేము. కాస్త దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిలోకి కొద్దిగా పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని సైడ్లు ఈక్వల్గా వేగి గుడ్డు మీద ఉన్న వైట్స్ అనేది గట్టిగా లేకుండా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో మసాలాలు ఎక్కువ వేయంగానే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం దీనిలోకి కొద్దిగా చింతపండును తీసుకోవాలండి. నేను ఎక్కువ చింతపండును తీసుకోవట్లేదు, కాస్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇలా వాటర్లో నానబెట్టేసుకున్నానండి. బాగా పండిన 2 పెద్ద సైజు టమాటాలను తీసుకుని ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకున్నానండి. బాగా పండిన టమాటాలే కానీ ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే టమాటాలని ఎక్కువ తీసుకున్నానండి. వీటిని మిక్సీ పట్టేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా టమాటాని, ఈ టమాటా గుజ్జుని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి. ఎక్కువ టమాటా గుజ్జు యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు తక్కువ తీసుకుని ఇలా టమాటా గుజ్జు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. చింతపండు ఎక్కువ యాడ్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలా టమాటా గుజ్జుతో కర్రీ ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగాను ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఈ టమాటా గుజ్జు నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. టమాటా గుజ్జు నుండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని, అదేవిధంగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కారంతో ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసించుకున్న ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. మసాలాలు ఎక్కువ అవసరం లేదండి. దీనిలోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడరు, అలాగే మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మెంతుల్ని యాడ్ చేసుకున్నాం కదా, వీటి వల్లే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా కోడిగుడ్లని, వాటిని కూడా యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలండి.
మూత పెట్టేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గుడ్లని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఈ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ చాలా హ్యాపీగా తినేయచ్చండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.